నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈ రోజు మనం ఎలోస్ గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా ఈ ఎలోస్ అనే ఔషధం ఏంటంటే హోమియోపతిలో డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్కి మనం ఎలో మెడిసిన్ అనేది వాడుతూ ఉంటామండి. సో జనరల్గా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రకారంగా వయసు పెరిగే కొద్దీ కూడా మనకి శరీరంలో వచ్చే మార్పుల కొద్దీ మనకు వచ్చే వ్యాధులు కూడా మారుతూ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో వచ్చే డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ కానీ, అంటే చిన్నపిల్లల్లో వచ్చే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కానీ, పెద్దవాళ్ళలో వచ్చే జీర్ణకోశ సంబంధిత వ్యాధుల్లో కానీ ఈ ఎలోస్ అనే మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎలోస్ మనిషి ఎలా ఉంటాడు అంటే ఇతనికి కాన్స్టిపేషన్ ఆల్టర్నేటింగ్ విత్ డయేరియా, అంటే ముందు మలబద్ధకం సమస్యతో బాధపడతాడు, తర్వాత ఆటోమేటిక్గా ఒక 2-3 రోజుల తర్వాత అతనికి నీళ్ల విరోచనాలాగా జిగట విరోచనాలాగా అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇతనికి కుడివైపు విపరీతమైన కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో ఇతనికి కళలు కూడా రాత్రిపూట ఈ విరోచనానికి వెళ్తున్నట్టు, లేదంటే ఇంకేదైనా నాకు గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనే కళలే వస్తూ ఉంటాయి. తదేక మాత్రం ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారు. అన్ని కోపం అన్నీ లోపల వీళ్ళు దాచుకుంటూ ఉంటారు. సో ఏదైనా ఎమోషన్ వచ్చింది అంటే వాళ్ళు ఫ్రీగా ఎవరితోనూ ఏమీ షేర్ చేసుకోలేని పొజిషన్ వాళ్ళది. సో విపరీతంగా ఈ పెద్దవాళ్ళల్లో ఈ మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళల్లో ఆలోస్ ఎఫ్రటినా 200 పొటెన్సీ అనేది మనం అడ్మినిస్టర్ చేయగలిగితే చాలా వరకు ఈ మలబద్ధకం సమస్యను మనం చాలా వరకు ఏ ఇతర ఔషధాలు ఇతర మెడిసిన్స్తో పని లేకుండా ఈ ఆలోస్తోనే మనం తగ్గించుకోవచ్చు. చాలా వరకు ఈ కాన్స్టిపేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు అని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి. సో ఇతనికి విపరీతమైన ఆపానవాయువు అంటే విపరీతమైన ఫ్లాచులెన్సీ అనేది పోతూ ఉంటుంది. సో మోషన్కి వెళ్ళినప్పుడు కూడా విపరీతమైన ఫ్లాచులెన్సీ, విపరీతమైన దుర్వాసన అనేది ఫ్లాచులెన్సీలో ఉంటూ ఉంటుంది. అంటే అఫెన్సివ్ ఫ్లాచులెన్సీ అని చెప్తూ ఉంటాం. కడుపు ఎప్పుడు ఉబ్బరంగా బిగుతుగా టైట్గా ఉంటూ ఉంటుందండి. సో ఎలోస్ ఎఫ్రటినా మనుషులు ఎలా ఉంటారంటే వీళ్ళకి విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది. మోషన్ వచ్చినా విపరీతంగా ఇమ్మీడియట్గానే ఫాస్ట్గా వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళిపోవాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ కూడా వీళ్ళు హోల్డ్ చేయలేరు, అంటే స్టూల్ని హోల్డ్ చేయలేరు. సో ఇమ్మీడియట్గా వాష్రూమ్కి వెళ్ళిపోవాలనే థాట్ ప్రాసెస్లో వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో వీళ్ళకి ఇంకొక మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే స్టూల్ అనేది విరోచనం అనేది ఆటోమేటిక్గా పాస్ అయిపోతూ ఉంటుంది కొంతమందిలో. సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ ఆలోస్ ఎఫ్రటినా అనే మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మలబద్ధకం గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కాబట్టి మలబద్ధక సమస్యలతో బాధపడే వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా కనిపించేది ఏంటంటే పైల్స్, మొలలు. ఈ హిమరాయిడ్స్ కూడా మనం ఆలోస్ ఎఫ్రటినా అనే మెడిసిన్ ఇవ్వచ్చండి. సో దీంట్లో వీళ్ళకి బ్లీడింగ్ పైల్స్ అంటే మోషన్కి వెళ్ళినప్పుడు ఈ ఎక్కువ ఒత్తిడి వలన కానీ, ఈ హార్డ్ స్టూల్ అంటే విరోచన ఎక్కువగా గట్టిగా పాస్ చేసినప్పుడు కానీ, ఎక్కువసేపు ముక్కినప్పుడు కానీ వాళ్ళకి మొలలు ఉంటే ఆ ఏరియాలో వీళ్ళకి క్రాక్స్ వచ్చి ఇమీడియట్గా మోషన్లో రక్తం అనేది పాస్ అవుతూ ఉంటుంది. అంటే బ్లీడింగ్ పైల్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా మనం ఈ ఆలోస్ ఎఫ్రటినా 200 పొటెన్సీ అనేది ఇవ్వచ్చు. సో వీళ్ళ హ్యాబిట్స్ కూడా చాలా ఇర్రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా వీళ్ళకి ఎంత డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా వీళ్ళు జంక్ ఫుడ్స్కే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు కూడా వీళ్ళకి మనం ఆలోస్ ఎఫ్రటినా ఇవ్వచ్చండి. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు ఆలోస్ ఎఫ్రటినా అనే మెడిసిన్ ఇస్తే డెఫినెట్గా మనం దాన్ని చాలా వరకు ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.